హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజవైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరములు వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఒరే ఎర్రినా జులపాల, మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే ఎట్రా? 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరి పడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావర్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి ఇక్కడ. అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐవ్ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము. తండ్రి, బెర్తలు కన్ఫర్మ్ చేయడు. అరే గిరి, ఇప్పుడు అది ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పని చేద్దాం. నాది స్టోరీ కాదు, నా లైఫ్. సింపుల్గా చెప్తా. మేము కన్నడ బ్రాహ్మణ్స్, బెంగళూరులో ఉంటాం. నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి వచ్చాను. మా బావకి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా బావ అంటే ఇష్టం లేదు. మా అమ్మకి మా బావ వాళ్ళ ఫ్యామిలీతో కలపాలని ఇష్టం. మా బావ ఒక గే, వాడు ఇలాంటోడని మా అమ్మకి చెప్పి నా నమ్మదు. నాకు వేరే లవ్ అఫైర్ ఉందని, నేను కావాలనే బావని అవాయిడ్ చేస్తున్నానని మా బావ క్రియేట్ చేశాడు. అందరినీ నమ్మించాడు. వాడిని పెళ్లి చేసుకోనంటే మా అమ్మ సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని అటెంప్ట్ కూడా చేసింది. అందుకే మా అమ్మ చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని ఇదిగో ఇలా. నందు, నందు, రే ఇది కరెక్ట్ కాదురా. నందు ఏం తప్పు చేసింది? తనెందుకు చచ్చిపోవాలి? నన్ను అడిగితే నేనేం చెప్తాను రా? ఇల్దని అడుగు. తప్పురా రే, ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు. వెళ్ళి తన సూసైడ్ డ్రాప్ అయిపోమని చెప్పరా. చిన్న పిల్లరా, తనకు చాలా ఫ్యూచర్ కూడా ఉంది. గాడ్, షీ సచ్ ఎ స్వీట్ గర్ల్ ఆల్సో. కదా, ఒక్క నిమిషం మాస్టరు. గురువు ఎందుకెందుకే దాని సీటు కింద ఉన్న నలుపు దానికి తెలియదంట. తమర వ్యవహారంలో కూడా తమరు తప్పేమీ లేదు. తమరు ప్రేమించిన అమ్మాయి తప్ప. అలా అని చెప్పి ఇప్పుడు నువ్వు డ్రాప్ అవ్వమంటే అవుతావా? అవు కదా. ఓ పని చేద్దాం, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి. దాని మాస్టర్ అయితే నా వల్ల కాదు. ఈ సూసైడ్ ఒక 3 days పోస్ట్ పోన్ చేద్దాం. తర్వాత నందుని మార్చి మనం చచ్చిపోదాం. ఏమంటావు? 3 days నా వల్ల కాదురా, నేను ఉండలేను. మన ఇద్దరం చచ్చిపోతే అది ఒకటే ఎలా ఉంటుంది బతికి? ఆలోచించు. నువ్వే అంటున్నావు కదరా చిన్నపిల్ల స్వీట్ గర్ల్ అని. రే ఒకసారి నందు క్లోజప్ వేసుకోరా. సరే ముందెళ్ళి దాన్ని కన్విన్స్ చేస్తుంది. యాక్టింగ్ రెడీ చేసేవే. అదేం లవ్ స్టోరీయా? నువ్వు చెప్పిన పాయింట్ తోటి ఏకంగా సినిమా తీసేయచ్చు. స్పాట్లో ఎంత అద్భుతంగా వెళ్ళేసేవే. అంత సీన్ లేదు. ఆ స్టోరీ రియలే, మా ఫ్రెండ్ది. ఇంతకీ పని అయిందా? పోస్ట్పోన్ చేసావా 3 days కి? ఎస్, మనతో మాటలా అలా నవ్వుతూ మాట్లాడమాకే. ఆడ అబ్జర్వ్ చేస్తున్నాడు. బాధపడుతున్నట్టు నటించు. నా వల్ల కాదు. సుధీర్ కి కైలవి చెప్పేస్తా. డాడీకి 1 week టూర్ అని చెప్పి ఎంగేజ్మెంట్ తప్పించుకున్నా. 3 days లో నా లవ్ సెట్ కాకపోతే ఇంకా అంతే. చూస్తున్నాడు. అలాగే ఏదోటి మాట్లాడు. ఏం మాట్లాడను. మధ్యాహ్నం బిర్యానీ ఎలా ఉంది? బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే ఉంది. నేను ఇప్పుడే ఆడితో మాట్లాడొస్తాను. ఏమందిరా? ఎంత చెప్పినా వింటలేదురా. ఏ? ఏమోరా, ముందు ఒప్పుకోలా, చచ్చిపోవాలనే అంది. కానీ నీ గురించి ఆలోచించి ఒక 3 days పోస్ట్ పోన్ చేసుకుంది. ఎందుకో ఏమోరా, నేను చాలా ఇష్టపడుతుంది. ఏదో నువ్వు చచ్చిపోతానంటే తన సొంత లవర్ చచ్చిపోతానంతగా ఫీల్ అయిపోతుంది. డ్రామాలు అడక. ఆ డ్రామాలు ఏంట్రా? డ్రామా లేకపోతే లవర్ ఏంట్రా? అయినా ఒక్క రోజులో ఒక మనిషి మీద ఇంత ఇష్టం ఎలా పెంచుకుంటారు ఈ అమ్మాయిలు? నాకు అర్థం కాదు. రే అటు చూడరా. నేను చెప్తున్నాను కదా, నన్ను చూడు. నిన్ను సూసైడ్ నుంచి డ్రాప్ చేయమని దేనంగా చూస్తుందిరా పాపం. రై, అట్లీస్ట్ ఒక మనిషికి ప్రాణభిక్ష పెట్టిన సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుందిరా నీకు. ఈ 3 days లోనూ తనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూపించు. తర్వాత చచ్చిపో. ఇంకా ఆలోచింతా ఏంటి బావా? ఓకేరా, ఈ 3 days తర్వాత ఎక్స్టెండ్ చేయకు. ఓకే, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను. అరే ప్రవీణ్, ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటుంది అంటావు? బానే ఉంటది కానీ నైలంతడైతే నైస్ ఉంటదిరా. మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు. మరి లేదురా, ఈ తాడి కన్నా ఏదైనా కత్తి ఉంటే. ఈ కత్తి చాలా బాగుంది. దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట. ట్రై చేద్దామా? ఇక్కడే చంపేసిలో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ,
కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి. ఈ మూడిట్లో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, నేనున్నానుగా. ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా మూడో కంటికి తెలియకుండా సారీ నాలుగో కంటికి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే? చంపేయాలి. సార్ సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్కి వచ్చాను. కట్టర్స్, నైలాన్ వైర్, పాయిజన్ ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్గా ఉండాలి. ఏ మీరంతా టైం వేస్ట్. ఏం సెలెక్ట్ చేసుకోరు. పా. ఏమయ్యా, నాకన్నా వెరిపెప్పవడం దొరకలేదా? అవునండి. అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారేస్తున్నారా? యాసారా? అదేంటండి నమ్మరు? ఆ పాపం చూడండి, చూడండి. ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం. చూడండి మేడం, కటర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే, మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ అన్ బెటర్ ఐడియా మేడం. 1 సెకండ్. చూడండి మేడం, సూపర్ పాయిజన్. ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్ ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు. మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలేంటి నాన్న? ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ మొత్తం మీరే తాగేస్తున్నారు. నేను తాగేస్తానా? అయ్య బాబోయ్, చచ్చిపోతానా? మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎర్రి అంగలప్ప. నందు జర చాయ్ పివో బాయ్. ఇరానీ చాయ్ మళ్ళీ తాగుతాం లేదో తెలీదు. పాయిజన్ తాగాల్సిన టైంలో టీ ఏంట్రా? అది తాగడానికి చాలా టైం ఉంది కానీ ముందు టీ తాగు. నువ్వు తాగలే ఏంటి? మీ ఇద్దరు ఇంకా పరిచయం అవ్వలేదా? పైకి పోయేటప్పుడు పరిచయాలు ఎందుకు? నందు చచ్చేవరకైనా హ్యాపీగా ఉండవే. హ్యాపీగా ఉండలేకి కదా చచ్చేది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద పాయింట్ ఇస్. హ్యాపీగా ఉంటే ఎందుకు చావడం? ఆనందం, సంతోషం, మనస్ఫూర్తిగా నవ్వడం, ఇవన్నీ నా లైఫ్లో ఎప్పుడో డిలీట్ అయిపోయినాయిరా. ఇక మిగిలింది సూసైడ్. ఏంట్రా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు ఆ రాక్షస్ గుర్తొస్తుంటే ఈ మినిటే చచ్చిపోవాలంది. నాకున్న ప్రాబ్లమ్స్ కి ఇంత దూరం చావడానికి రాకూడదు. ఈ పాటికి చచ్చి 2 days అయి ఉండేది తెలుసా? రేయ్, ఓ తెలియకుండా పుట్టాం, ఓ తెలియకుండానే చస్తాం, కానీ మనం మాత్రం స్పెషల్. ఓహ తెలిసి చచ్చిపోతున్నాం. చావును కూడా సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు షాప్కి వెళ్ళి డ్రెస్ వేసుకుంటాం, బాగుపోతే ఇంకో ట్రై చేస్తాం. ఇది అంతే. ఈ జన్మ నచ్చలే, లెట్స్ ట్రై ఫర్ అనదర్ జన్మ. యాజ్ ఏ కామన్ ఫ్రెండ్ నేను మీ ఇద్దరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నైస్ డెత్. మన చావుని అందంగా డిజైన్ చేశా. ఎక్కడో సిటీకి దూరంగా ఓ గెస్ట్ హౌస్. కామన్గా ఎవరైనా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారో, కానీ మనం అదే గెస్ట్ హౌస్లో గోస్ట్లుగా మారబోతున్నాం. గోస్టా? వామో నాకు భయం. చా సత్తే ఇది గోస్టే. పదండి షాపింగ్ వెళ్దాం. ఇప్పుడు షాపింగ్ ఏంటి? ఎవరి టేస్ట్లకి తగ్గట్టు వాళ్ళు చావాలంటే మెటీరియల్ కొనుక్కోవాలి కదమ్మా. పదా. ఏంట్రా మమ్మల్ని పిలకుండా తినేస్తున్నావు? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదురా, కొద్ది ఆకలేసింది అంతే. ఏంటి నీ ఆకలి ఇంకా తీరలేదా? లేదా అలవాటైపోయి ఎప్పటికప్పుడు కావాలనిపిస్తుందా? రే పిచ్చవాడు వాక్, ఆ పచ్చ వేసుకుని తిను. ఓకే. టాపిక్ డైవర్ట్ చేయకుండా నందు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్దిగా ఆకలేసింది అంతే. నువ్వు కూడా తిను దా. తిను. తినవా? తినిపించాలా? చూసుకుంటావా? కాదు.
ఇద్దరికి ఏమైనా అయిందా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హిస్ ట్రైంగ్ టు అవాయిడ్ మీ. నా అంతటి నేను తన దగ్గరికి వెళ్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు. నందు నందు, ఇప్పుడు అలా వెళ్ళిపోతాడు మధ్యలోంచి. నందు రాయ్, పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు, తను చాలా బాధపడుతుంది. అరే ఒక ఆడపిల్ల ఏది ఇవ్వకూడదు అదే ఇస్తానంటుంటే నీకెందుకు అంత బిల్డప్? ఏం ట్రై చేది? ముద్దు. ముద్దు లేదు, ముద్దా లేదు, ఏం పెట్టలేదు నన్న. అదే నేను పెట్టలేదా? పెట్టే లోపల ఇలా పేక పట్టుకుని ఇసిరి పడేసింది. రాయ్, తిక్కలోళ్ళ మాడుకో, చిన్న పిల్లరా పీక పట్టుకుని ఎలా బయటికి గంటేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఒరేయ్ నాన్న, నాకు కొద్ది భయంగా ఉంది, నన్ను వదిలేసి. పిచ్చ పిచ్చ ఆశలేక సుధీర్, నువ్వు వెళ్ళు, నేను డోర్ దగ్గర ఉంటాను. నందుని దగ్గర తీసుకుని ధైర్యం చెప్పు. తను చాలా హ్యాపీ ఫీల్ అవుద్దిరా. నా మాట విను. తను ఏడుస్తూ లోపలికి వెళ్ళిందిరా.